ప్రతి వాళ్ళు అంటూ ఉంటారు, అందరికి చెప్పింది విను, నీకు నచ్చింది చెయ్యి అని. నీ మనసు చెప్పింది చెయ్యి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజం? మన మనసు ఎప్పుడు కరెక్టే చెప్తుంటుందా? మన ఆలోచనలు ఎప్పుడు కరెక్ట్గానే పెడుతూ ఉంటాయా? ఎత్తువాడు చెప్పింది వినటం వరకేనా? వినటం వరకేనా? అంటే అమ్మా నాన్న ఏదో చెప్తారు, మామయ్యలు చెప్తారు, బాబాయిలు చెప్తారు, చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ అనుభవాల గురించి మనకు చెప్తూ ఉంటారు. ఇవన్నీ విని వదిలేయటమేనా? మన సొంత నిర్ణయం మనం తీసుకోవటమేనా? ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది పిల్లలకు కూడా, ఎవరికైనా కానీ. వినమంటారు, సొంతంగా ఆలోచించమంటారు. మరి వినటం ఎందుకు అలటప్పుడు? సొంతంగా చేసేస్తే పోతుంది కదా. ఈ తెలియటం కోసమే చదువు అవసరం. ఎంతవరకు వినాలి, విని దాంట్లో క్లారిటీ ఎంత ఉంది, ఎంత జెన్యున్గా చెప్తున్నారు, ఇది కరెక్టేనా, దీనివల్ల నాకు లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అన్న ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోగలిగే విజ్ఞత ఉండాలి. అది చదువుతోనే సాధ్యం అవుతుంది. అది వయసుతో రాదు. కానీ చెప్పేవాళ్ళకి చదువు అక్కర్లేదు, అనుభవంతో చెప్పచ్చు. సపోజ్ మన నాన్నే ఉన్నారు, మన తండ్రులింటిలో ఉన్నారు, మామయ్యలే ఉన్నారు, పొలం పనులు చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు. కానీ వాళ్ళకి జీవితంలో కష్టం విలువ తెలుసు. కష్టం విలువ తెలుసు కాబట్టి వాళ్ళ మాటలు మనం విశ్వసించేస్తాం. అదే నాన్నకి చదువు లేదు కదా, మామయ్య చదువుకోలేదు కదా, కొండలు చేసుకుంటున్నాడు, ఆ నాన్న కౌలుకి పొలం చేసుకుంటున్నాడు, నాన్నకి ఏం తెలుసు చదువు గురించి చెప్తాడు. నో, కష్టంలో తెలుసు, వాళ్ళ మాటలు విశ్వసించాలి. ఎందుకంటే ఏ వయసులో ఏ దశలో నువ్వు తప్పు చేసినా నేను మళ్ళా కొడుకులాగా కూతురులాగా ఆదరిస్తారు. మళ్ళీ నేను హక్కులు చేసుకుంటారు. పర్వాలేదులే, ఏం పర్లేదు బిడ్డ, మళ్ళా చెద్దుగాని అంటారు. అంతేగాని నేను ఎవరు నిందించరు. అయితే పక్క వాళ్ళు, పొరుగు వాళ్ళు, చుట్టాలనుకోండి నవ్వుకుంటారు. వీడు మళ్ళీ తిరిగి వచ్చేసాడు ఇంటికి, వీడి పని అయిపోయింది అంటుంటారు. కాబట్టి అందరి మాటలు వినటం కాదు, తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులను కష్టం పెట్టకుండా చూసుకోవాలి. ఓకేనా? కాబట్టి అందరి మాటలు వినండి. మీ తెలివితో దాన్ని పెద్దలతో చర్చించండి. ఆ పెద్దలు ఎవరంటే తల్లిదండ్రులు. నాన్న వాళ్ళు ఇలా అంటున్నారు, ఏమిటంటే నాకు తెలియదు అన్నాడు అనుకోండి, ఎవరో ఒకరిని విశ్వసించాలి. మన బంధువులు ఎవరో ఒకరు ఉంటారు, అందరూ అలా ఉండరు కదా. వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. కానీ అందరినీ సంప్రదించండి. హలో, నమస్తే, బాగున్నారా అని. తప్పేం లేదు. వాడితో నాకేం పని లేదనద్దు. అందరితోనే టచ్లో ఉండండి. వాడు ఏ స్థితిలో ఉన్నా, ఏ వయసు వాడైనా హాయ్ అంటే వచ్చి నష్టం ఏముందండి మనకి? మనం ఎక్కడ కమ్మంటారు హాయ్ అంటారు. మన మనసు హాయిగా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పురుగులు ఎక్కువ ఉన్నాయి, కొంచెం ఆదమరిస్తే చెవులు దూరిపోతున్నాయి. అంత చిన్న చిన్న పురుగులు ఉన్నాయన్నమాట ఈ పల్లెటూరులో. ఓకే, వినండి, ఆలోచించండి, ఆచరించండి. థ్యాంక్ యూ.